స్ట్రీట్ ఫ్రై చేసుకుంటున్నామండి మనం. ఇప్పుడు స్ట్రీట్ ఫ్రై కావాల్సినవి బెల్ పెప్పర్స్, క్యారెట్, ఆనియన్స్, మనకు కావాల్సిన ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. బేబీ కార్న్ లాంటిది, మష్రూము, కాలీఫ్లవర్ అలాంటివి. ఇప్పుడు కడాయి వెలిగించుకొని ఆయిల్ పోసుకుంటున్నానండి. కొంచెమే వేసుకున్నానండి నేను ఆయిల్. దీనికి ఆయిల్ తక్కువ వేసుకోవడమే బెస్ట్, తక్కువనే వేసుకోవాలి. పన్నీర్ వేసుకుంటాం కదా. సోంపు వేసుకుంటున్నానండి 1 స్పూన్. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అవ్వాలండి. నెక్స్ట్ క్యారెట్ వేసుకుంటున్నాము. కలుపుకోవాలి. ఈ క్యారెట్, ఆనియన్స్ ఫస్ట్ మనం సాఫ్ట్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు మూత పెట్టేసుకున్నామనుకో, మూత పెట్టేసుకొని అలా ఉంచేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ అవుతుంది అది. ఎందుకు క్యారెట్కి మనం మూత పెట్టుకున్నామంటే, ఈ బెల్ పెప్పర్స్ ఉంటాయి కదా, క్యారెట్, క్యాప్సికమ్, ఎల్లో అలాంటివి, అవి ఈజీగానే కుక్ అవుతాయి. కొంచెం క్యారెట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, కొంచెం థిక్గా. దానివల్ల మనం ఫస్ట్ క్యారెట్ వేసేసుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతుందండి. అందుకనేసి మనము అలా కొంచెం మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పెట్టేసుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతుందండి. అయిపోయిందండి. ఇప్పుడు తీసి చూసుకోవాలి. ఓకే, ఫైన్. మళ్ళీ ఇంకొంచెం మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పర్వాలేదండి, మంచిగానే వచ్చేసింది. ఇప్పుడు మనము కలుపుకోవాలి. సాఫ్ట్గానే అయ్యింది. ఇప్పుడు మనం బెల్ పెప్పర్స్ అన్నీ వేసుకుంటున్నామండి. రెడ్, ఎల్లో, గ్రీన్ వేసుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. పర్వాలేదు, ఓకే. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇంకా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి కదా, ఇంకా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు మనం మళ్ళీ మూత తీసి చూసుకోవాలండి. అయిపోయింది. హల్దీ వేసుకుంటున్నాము మనం. చూడండి, మిర్చి పౌడర్ వేసుకుంటున్నామండి. ఇంకొంచెం చిటికెడ వేసుకుంటున్నా. ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. సాల్ట్ మనకి మన క్వాంటిటీకి సరిపడా. చూడండి, మేము తక్కువ వేసుకుంటున్నా సాల్ట్. ఎప్పుడు తక్కువ సాల్ట్ వేసుకోవడమే బెస్ట్. మిర్చి పౌడర్ కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మిర్చి స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా. మేమైతే తక్కువగా తింటాం కాబట్టి తక్కువగా వేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. చూడండి, సాఫ్ట్గానే అనిపిస్తుంది నాకు. ఇంకొంచెం సాఫ్ట్ అవ్వడానికి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నానండి. ఓకే, అయిపోయిందండి. సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ వేసుకుంటున్నాము. మళ్ళీ కలుపుకోవాలి బాగా. కొంచెం నీట్గా సాఫ్ట్గా అంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో 2 మినిట్ 1 మినిట్ కలుపుతూ ఉంటే నీట్గా వచ్చేస్తుంది మనకి. చూడండి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి, మన స్టఫ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేసుకోవడమే. ఇంకా చూడండి, రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాం మనం. చూడండి, అయిపోయింది. ఎలా ఉంది మీకు? నైస్ కదా. ఓకే, థ్యాంక్ యూ. పన్నీర్ రెడీ. స్టఫ్ ఫ్రై పన్నీర్ రెడీ. ఓకే, మీకు ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.